ఒకటేమో ధర్మకర్తగా, ఇంకోటేమో టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఏదైనా టెంపుల్కి అట్లీస్ట్ ఎందుకు కూడా ఎటువంటి పనులు చేయకూడదు. ప్రమాణం చేసే ధర్మకర్త ఫస్ట్ ధర్మకర్త ప్రమాణ స్వీకార పడుతున్నది. నా పేరు నేను చెప్పేసుకుంటాను, మీ పేరు చెప్పేసుకున్నాను, అందరూ ఒకటేసారి మీరు చెప్పేసుకోవాలి. శ్రీ రామేష్ సుజాత అనువయను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దానిపేట గ్రామంలో అందరికీ చెప్పాలి మరి జూమ్ చేసుకోవాలా చెట్లు తీస్తాం. విశ్వాస పాత్రుడిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయుదునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలు లోబడి నా యొక్క విధులను సక్రమముగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ఇంకొకటి ధర్మకర్త రహస్య పాలన పత్రం. శ్రీ రామేష్ సుజాత అనువయను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి లేక ఆమోదము చేయబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని లేక వ్యక్తులకు గాని పరోక్షముగా గాని ప్రత్యక్షముగా గాని పని చేయట గాని ఎటువంటి విషయం కూడా చెప్పనని భగవంతునిపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను. జానకంపేట గ్రామంలో గల సుప్రసిద్ధమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలోనే యాదగిరిగుట్ట తర్వాత ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం. ఇట్లాంటి ఆలయానికి ధర్మకర్తలుగా నేను ఎన్నుకోబడ్డారంటే మీరైతే పుణ్యం చేసుకొని ఉన్నారు. అలాగే మీరు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి నాతో పాటు మా మిత్రుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు విజయ్ గౌడ్ గారికి, చిక్కె లక్ష్మణ్ గారికి, శంకర్ నాయుడు గారికి, మరియు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులకు, ఈ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులందరికీ మరియు ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఎన్నికకు సహకరించినటువంటి మన మురుగన్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సలహాదారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగిందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా. ఇది మీరు అనునిత్యం కూడా మీరు ధర్మకర్తలు గుడిలో ఉన్నా బయట ఉన్నా అనునిత్యం ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలా. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తుల సౌకర్యాల గురించి ఆలోచించాలనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ఉన్నన్ని రోజులు నీతిగా, న్యాయంగా, ధర్మంగా పనిచేయాలని ఆశిస్తూ, అలాగే ఇక్కడికి మొన్న దాతలు కొంతమంది వచ్చి చూసెళ్ళినారు. కోనేరు అభివృద్ధి కొరకు, అష్టముఖి కోనేరు అభివృద్ధి కొరకు దాతలు వచ్చి చూసెళ్లారు. తర్వాత ఆర్కిటెక్చర్ కూడా పంపారు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తారు. ప్రతి కార్యక్రమానికి మీ సహకారం ఉండాలా. మీ సహకారంకి మా సహకారం తోడైతుంది. తప్పకుండా మేము కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే కింద ఒక ఫంక్షన్ హాల్ కూడా ఈ వారం రాగానే కలర్లు అయిపోయినాయి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత అది కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. దాని బాధ్యత కూడా మీరు కమిటీ తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ మున్ముందు ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జానకంపేట గ్రామంలో గల సుప్రసిద్ధమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలోనే
యాదగిరిగుట్ట తర్వాత ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం. ఇట్లాంటి ఆలయానికి ధర్మకర్తలుగా నేను ఎన్నుకోబడ్డారంటే మీరైతే పుణ్యం చేసుకొని ఉన్నారు. అలాగే మీరు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి నాతో పాటు మా మిత్రుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు విజయ్ గౌడ్ గారికి, చిక్క లక్ష్మణ్ గారికి, శంకర్ నాయుడు గారికి, మరియు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులకు, ఈ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులందరికీ మరియు ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఎన్నికకు సహకరించినటువంటి మన మురుగన్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సలహాదారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగిందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది మీరు అనునిత్యం కూడా మీరు ధర్మకర్తలు గుడిలో ఉన్నా బయట ఉన్నా అనునిత్యం ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలా, అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తుల సౌకర్యాల గురించి ఆలోచించాలనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ఉన్నన్ని రోజులు నీతిగా, న్యాయంగా, ధర్మంగా పనిచేయాలని ఆశిస్తూ, అలాగే ఇక్కడికి మొన్న దాతలు కొంతమంది వచ్చి చూసి వెళ్ళినారు. కోనేరు అభివృద్ధి కొరకు, అష్టముఖి కోనేరు అభివృద్ధి కొరకు దాతలు వచ్చి చూసి వెళ్ళారు. తర్వాత ఆర్కిటెక్చర్ కూడా పంపారు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తారు. ప్రతి కార్యక్రమానికి మీ సహకారం ఉండాలా. మీ సహకారంకి మా సహకారం తోడైతుంది. తప్పకుండా మేము కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే కింద ఒక ఫంక్షన్ హాల్ కూడా ఈ వారం రాగానే కలర్లు అయిపోయినాయి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత అది కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. దాని బాధ్యత కూడా మీరు కమిటీ తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ మున్ముందు ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్గా నా 16 సంవత్సరాల కళని అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మా పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు 2012లో ఉన్నప్పుడు నాకు ఒక నెల తక్కువ ఉండి నేను అప్పుడు మిస్ అయ్యాను. అది యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో నా 16 సంవత్సరాలని కళని నెరవేర్చిండు. నా ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన మా ఎమ్మెల్యే సార్కు నేను పాదాభివందనలు తెలియజేస్తూ, ఏదో చైర్మన్ అయినా కాకుండా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు రామ్మోహన్ అన్నగారికి, పులిసీన్ అన్నగారికి, ముఖ్యంగా జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మరియు నా వెన్నంటే నిలిచి ముస్లిం వ్యక్తి అయినా కానీ, అంటే చెప్పరో కానీ నాకు తమ్ముడు కంటే ఎక్కువ అయిన నా తాయర్ గారు మరియు సాక లక్ష్మణ్, ఎంబ మోహన్, జింకలింగం, జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ అందరూ పేరు పేరున ధన్యవాదాలు. మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి, అలాగే ఏదో చైర్మన్ అని కాకుండా నాకు రామ్మోహన్ అన్న గారు, సీనన్న గారు, ఎందుకంటే ప్రతి చిన్న విషయం మేము సార్ గారి దృష్టికి తీసుకెళ్ళలేము కాబట్టి నాకు అన్నలు ఇద్దరు నా వెన్నంట ఉండి ఇక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ కానీ, ముంగట 15-16 సంవత్సరాల క్రితం అప్పుడు అంబిపీఠ వచ్చినప్పుడు ఈ గుడి ఊళ్ళో కనిపిస్తే ఊరు డెవలప్ అవుతుంది, గుడికి కూడా భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పిండ్రు. కాబట్టి మేము ఈ శ్రావణం అయిపోగానే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చుట్టూ సార్ గారు టైం తీసుకుంటారు, అన్నగారు ఇద్దరు కూడా టైం తీసుకొని మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. సార్ కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ కోసము. కాబట్టి నాకు ఇక్కడ ముంగట గుడి కనిపించేటట్లు మట్టిని మొత్తం తీస్తాం 3 ఫీట్ల లోతులో ఉన్న. అలాగే రథశాల నిర్మాణం ఉంది. కింద నిన్న యువ గారు చెప్పిండ్రు, సార్ ఇక్కడ వేరే గుళ్ళ దగ్గర కింద షెడ్లు వేస్తే మనకు గుడికి ఇన్కమ్ కూడా వస్తుంది, షెడ్లకు కూడా దాతను చూద్దామని చెప్పిండు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎప్పుడు సహకారం అందించాలా. మేము నిక్కచ్చిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అవసరం అనుకుంటే ₹1 నా ఇంటి నుంచి పెడతా. కానీ ఇక్కడ నాకు తెలియక ఏదైనా తప్పు జరిగినా కానీ నేను క్షమించా. ఎందుకంటే నాకు ₹1 కూడా దేవుడిది అవసరం లేదు. నేను స్వామి నాకు ఎటువంటి కష్టం ఉన్నోడిని ఈ స్టేజ్ తెచ్చిండో నాకు తెలుసు. కాబట్టి స్వామిని నమ్ముకుంటే ఇంతకంటే ఎక్కిస్తాడు. కాబట్టి నేను చెప్తున్నా, అందరు డైరెక్టర్లు కూడా ఏదో మనం ఇది వచ్చింది ఒక గౌరవప్రదంగా పోస్టు ఏదో రాజకీయంగా వాడకుండా
ప్రతి ఒక్కరికి భక్తిభావంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు మనం సేవ దృక్పథంతో ఉండి ప్రతి ఒక్కరికి దాతల్ని మనం మంచి రెస్పెక్ట్ తోటి ఇస్తే వాళ్ళు ఇవాళ రూపాయి ఇచ్చేటోళ్ళు రేపు 2 రూపాయలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ మీడియా మిత్రుల సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ శాఖ సిబ్బంది కానీ అలాగే జాన్కంపేటలో ఇనాం భూములు ఉన్నాయి, అది కబ్జా గురైంది. దీని తర్వాత మేము రామోహనతో సీనియర్తో డిస్కషన్ చేసి దాన్ని ఎట్లా తీద్దాం, రెవెన్యూ శాఖ వాళ్ళ సహకారం పోలీస్ వాళ్ళ సహకారంతో తీసుకొని డిస్కషన్ చేసి ఆ డిపార్ట్మెంట్ పరంగా కూడా అవి బయటకు తీస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ఏదో మా ఇంటి కోసం కాదు, నాకు ఎవరి మీద అటువంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా గుడికి సంబంధించింది కాబట్టి గుడిది ప్రతి రూపాయి వ్యర్థం కాకుండా కాపాడే బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్గా నా 16 సంవత్సరాల కళని అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మా పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు 2012లో ఉన్నప్పుడు నాకు 1 నెల తక్కువ ఉండి నేను అప్పుడు మిస్ అయ్యాను. అది యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో నా 16 సంవత్సరాలని కళని నెరవేర్చిండు. నా ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన మా ఎమ్మెల్యే సార్కు నేను పాదాభివందనలు తెలియజేస్తూ, ఏదో చైర్మన్ అయినా నేను కాకుండా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు రామ్మోహన్ అన్నగారికి, పులిసీన్ అన్నగారికి, ముఖ్యంగా జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మరియు నా వెన్నంటే నిలిచి ముస్లిం వ్యక్తి అయినా కానీ అంటే చెప్పరు కానీ నాకు తమ్ముడు కంటే ఎక్కువ అయిన నా తాయర్ గారు మరియు సాకల్ లక్ష్మణ్, ఎంబ మోహన్, జింకలింగం, జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ అందరూ పేరు పేరున ధన్యవాదాలు. మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి, అలాగే ఏదో చైర్మన్ అని కాకుండా నాకు రామ్మోహన్ అన్న గారు, సీనన్న గారు, ఎందుకంటే ప్రతి చిన్న విషయం మేము సార్ గారి దృష్టికి తీసుకెళ్ళలేము కాబట్టి నాకు అన్నలు ఇద్దరు నా వెన్నంట ఉండి ఇక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ కానీ ముంగట 15-16 సంవత్సరాల క్రితం అప్పుడు అంబిపీఠ వచ్చినప్పుడు ఈ గుడి ఊళ్ళో కనిపిస్తే ఊరు డెవలప్ అవుతుంది, గుడికి కూడా భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పిండ్రు. కాబట్టి మేము ఈ శ్రావణం అయిపోగానే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చుట్టూ సార్ గారు టైం తీసుకుంటారు, అన్నగారు ఇద్దరు కూడా టైం తీసుకొని మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. సార్ కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ కోసము. కాబట్టి నాకు ఇక్కడ ముంగట గుడి కనిపించేటట్లు మట్టిని మొత్తం తీస్తాం, 3 ఫీట్ల లోతులో ఉన్న. అలాగే రథశాల నిర్మాణం ఉంది. కింద నిన్న యువగారు చెప్పిండ్రు, సార్ ఇక్కడ వేరే గుళ్ళ దగ్గర కింద షెడ్లు వేస్తే మనకు గుడికి ఇన్కమ్ కూడా వస్తుంది, షెడ్లకు కూడా దాతను చూద్దామని చెప్పిండు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎప్పుడు సహకారం అందించాలా. మేము నిక్కచ్చిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అవసరం అనుకుంటే 1 రూపాయి నా ఇంటి నుంచి పెడతా కానీ ఇక్కడ నాకు తెలియక ఏదైనా తప్పు జరిగినా కానీ నేను క్షమించా. ఎందుకంటే నాకు 1 రూపాయి కూడా దేవుడిది అవసరం లేదు. నేను స్వామి నాకు ఎటువంటి కష్టం ఉన్నోడిని ఈ స్టేజ్కి తెచ్చిండో నాకు తెలుసు. కాబట్టి స్వామిని నమ్ముకుంటే ఇంతకంటే ఎక్కిస్తాడు. కాబట్టి నేను చెప్తున్నా అందరు డైరెక్టర్లు కూడా ఏదో మనం ఇది వచ్చింది ఒక గౌరవప్రదంగా పోస్టు ఏదో రాజకీయంగా వాడకుండా ప్రతి ఒక్కరికి భక్తిభావంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు మనం సేవ దృక్పథంతో ఉండి ప్రతి ఒక్కరికి దాతల్ని మనం మంచి రెస్పెక్ట్ తోటి ఇస్తే వాళ్ళు ఇవాళ రూపాయి ఇచ్చేటోళ్ళు రేపు 2 రూపాయలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ మీడియా మిత్రుల సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ శాఖ సిబ్బంది కానీ అలాగే జాన్కంపేటలో ఇనాం భూములు ఉన్నాయి, అది కబ్జా గురైంది. దీని తర్వాత మేము రామోహనతో సీనియర్తో డిస్కషన్ చేసి దాన్ని ఎట్లా తీద్దాం, రెవెన్యూ శాఖ వాళ్ళ సహకారం పోలీస్ వాళ్ళ సహకారంతో తీసుకొని డిస్కషన్ చేసి ఆ డిపార్ట్మెంట్ పరంగా కూడా అవి బయటకు తీస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ఏదో మా ఇంటి కోసం కాదు, నాకు ఎవరి మీద అటువంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా గుడికి సంబంధించింది కాబట్టి గుడిది ప్రతి రూపాయి వ్యర్థం కాకుండా కాపాడే బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను.